శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 30, 2026 గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం భరణి కార్తె. చతుర్దశి రాత్రి 9:14 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 2:17 వరకు. వర్జం ఉదయం 8:57 నుండి ఉదయం 10:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి ఉదయం 10:48 వరకు. మరలా మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. మిత్రులను కలుస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. వృషభ రాశి. ఫలితాన్ని ఆశించకుండా కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. తనఖా వస్తువులు విడిపిస్తారు. వస్త్రలాభం. మిథున రాశి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. బంధువుల కలయిక. కర్కాటక రాశి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సింహరాశి. దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. కన్యారాశి. విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన విద్యావకాశాలు కలవు. తులారాశి. పొదుపు పథకాలలో వైఫల్యం చెందుతారు. టెక్నికల్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. వాహన సౌఖ్యం. వృశ్చిక రాశి. శుభకార్యాలు ముడిపడతాయి. ఉపయుక్తమైన చర్యలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు. ధనస్సు రాశి. ధర్మ మార్గంలో పనిచేస్తారనే ఖ్యాతి లభిస్తుంది. సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. మకర రాశి. ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎదురు చూడని అవకాశాలు లభిస్తాయి. కుంభరాశి. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశి. ఫైనాన్స్ రంగంలోని వారు కాస్త జాగ్రత్తగా మెలగడం చెప్పదగినది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నమస్కారం.